విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ శాఖలో నెలకొన్న అనేక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వేలాదిగా ఉద్యోగులు కలెక్టరేట్ ముట్టడించారు. గత ప్రభుత్వ హయాంలో ఇబ్బంది పడ్డాము కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వద్దనుకొని కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేశామన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని వారి విజ్ఞప్తి చేశారు. నిత్యం ప్రాణాలతో చెలలామాడే ఉద్యోగాలు తమవని, కాబట్టి తమకు సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జీఎల్ఐఎం గ్రేడ్ 2 ఉద్యోగాలను విద్యుత్ శాఖలో విలీనం చేయాలని కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న 4 డిఏలు చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వము దిగిరాకపోతే నిరవధిక సమ్మెకు సైతం వెనకాడేది లేదంటున్న జేఏసీ నేతలతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. వేలాది మందిగా కర్నూలు కలెక్టరేట్ను ముట్టడించిన పరిస్థితి. ఇంతకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఏంటి, వారి డిమాండ్లు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే వేలాది మందిగా ఇక్కడికి తరలి వచ్చారు, అసలు మీ సమస్యలు ఏంటి, ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మా సమస్యలను మీ ద్వారా ప్రజలకు, వినియోగదారులకు తెలియజేస్తున్నందుకు విద్యుత్ జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు విద్యుత్ సంస్థలో శాశ్వత ఉద్యోగులు 25,000 మంది, కాంట్రాక్ట్ కార్మికులు 27,000 మంది, రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర 30,000 మంది, 82,000 మంది విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు ఈ సంస్థలో. మరి వారి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్ జేఏసీ దఫాలుగా మేనేజ్మెంట్ని విన్నవించిన, పెడచెవిన పెట్టినందునే ఈరోజు మమ్మల్ని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కల్పించిన యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ దీనికి బాధ్యత వహించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ప్రధానమైన డిమాండ్ ఈరోజు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు 27,000 మంది మరి తమ రక్తాన్ని దారబోసి ఈరోజు ఈ విద్యుత్ సంస్థ కోసం కష్టపడి పనిచేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ వినియోగదారులకి, ప్రజలకి మరి తమ నాణ్యమైన సేవలను అందిస్తున్నారు. కాబట్టి వారికి ప్రభుత్వమే, యాజమాన్యమే డైరెక్ట్ పేమెంట్ ఇవ్వమని కోరుతా ఉన్నాం. ప్రధాన డిమాండ్ డైరెక్ట్ పేమెంట్ ఇవ్వమని కోరుతా ఉన్నాం. 22 PRC అరియర్స్ పెండింగ్ ఉన్నాయి, వారికి ఆ అరియర్స్ కూడా ఇవ్వమని కోరుతా ఉన్నాం. మరి చాలా కాలంగా చాలామంది ఉద్యోగులు కన్వర్షన్స్ అనేది, అంటే పై పోస్టుకు పోవాలంటే మరి అర్హత కలిగిన ఉద్యోగులకు అందరూ కూడా కన్వర్షన్ ఇచ్చేవాళ్ళు. మరి ఈరోజు ఆ కన్వర్షన్ మొత్తం ఆపేశారు. కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ కింద ఆ కన్వర్షన్ ఇవ్వమని కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా మెడికల్ పాలసీని, ఏదైతే మెడికల్ పాలసీ ఉందో అపరిష్కృత మెడికల్ పాలసీ మాత్రమే ఇస్తూ ఉన్నారు. మరి ఆ మెడికల్ పాలసీని పునరుద్ధరించి 82,000 మందికి అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని ఇవ్వమని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఆర్థిక సమస్యలు ఒక 17, ఆర్థికేతర సమస్యలు ఒక 13 దగ్గర 30 డిమాండ్స్తో దశల వారికి కలిసి మేనేజ్మెంట్ని కలిసి విన్నవించడం జరిగింది. మరి వారు మమ్మల్ని పిలిచి మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. కాబట్టి 25న గత నెలలో మరి దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి మేనేజ్మెంట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. వారు మరి ఈ షార్ట్ పీరియడ్ సమ్మె కాలంలో మా ఆందోళనను గమనించి మరి వారు చర్చలకు పిలుస్తారని ఆశించాం. అయితే విద్యుత్ శాఖలో వేలాది మంది పనిచేస్తున్నారు, అది జీవితంతో చెలగాటమాడే పని. ఎందుకంటే ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేని పరిస్థితి. మరి ఇలాంటి సిబ్బందిని లేదా ఇలాంటి ఉద్యోగస్తుల పట్ల ఈ ప్రభుత్వం కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఎందుకు చులకన చూస్తుంది, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? మరి ఈరోజు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రజలకు దూరం చేసిన పరిస్థితి, అంటే ఉద్యోగులంటే చాలా చులకన చేసిన పరిస్థితి. కాబట్టి మరి ఆ ప్రభుత్వాన్ని మార్చడంలో ఉద్యోగుల పాత్ర చాలా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అయినా మరి మా సమస్యలను మరి పరిష్కరిస్తుందని ఆశించాం. మరి 18 నెలలు కూడా మా మంచి ప్రభుత్వం కదా, ఖచ్చితంగా మా సమస్యలు విని మా సమస్యల పరిష్కారం పట్ల మరి చొరవ చూపుతుందని ఆశించాం. కానీ ఆశ నిరాశగానే మిగిలింది. మా కాంట్రాక్ట్ వర్కర్లకి న్యాయం జరగలేదు, ప్రభుత్వ ఉద్యోగులకి న్యాయం జరగలేదు, మరి జేఎల్ఎం గ్రేడ్లకు న్యాయం జరగలేదు, రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం జరగలేదు. కాబట్టి ఈరోజు విద్యుత్ జేఏసీ ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రజలకి విద్యుత్ లేకపోతే చాలా కష్టము. అంటే మీరు లేనిదే ప్రతి ఇంట్లో కూడా వెళ్తురు లేని పరిస్థితి. మరి 25 మీరు అల్టిమేటం ఇస్తున్నారు, ఏదైతే ఈ నెల 28న నిరవేదక సమ్మెకి వెళ్తానమని. మరి ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా? మేము అదే కోరుతా ఉన్నాం. మమ్మల్ని ఇంతకన్నా ముందుకు వెళ్ళొద్దని ప్రభుత్వానికి, యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ ముందు చంద్రబాబు చెప్పారు, ఉద్యోగస్తుల్ని కుటుంబ సభ్యులుగా చూసుకుంటాము, వారి సంక్షేమమే మా లక్ష్యం అని చెప్పింది. ఇప్పుడు గెలిచాక మిమ్మల్ని విస్మరించిందా చంద్రబాబు ప్రభుత్వం? అది నమ్మే పెద్ద ఎత్తున ఈరోజు కుటుంబ ప్రభుత్వాన్ని తీసుకొని రావడం జరిగింది. లోకేష్ గారు ప్రతి నియోజకవర్గంలో మేము అప్పుడే పాదయాత్ర సందర్భంగా ఎక్కడికక్కడ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు వారికి వినతిపత్రం ద్వారా మమ్మల్ని పర్మనెంట్ చేయండి విద్యుత్ సంస్థలని కోరడం జరిగింది. వారు స్పష్టమైన హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కూడా ఉండకుండా చేస్తామని హామీ ఇచ్చాడు. ఆ హామీని నిలబెట్టుకోమని
గత వైసీపీ హయాంలో దగాపడ్డాము. ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఖచ్చితంగా అయితే మమ్మల్ని ఆదరిస్తాడని అనుకుంటున్నాము. లేని పక్షంలో మేమైతే ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భావితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కర్నూలు జిల్లా.